ఉండడానికి అద్భుతమైన టిప్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మీకు జిమ్ కి వెళ్లే ఓపిక అలాగే టైం రెండూ లేవా? అయినప్పటికీ కూడా పొట్ట రాకూడదు అని కోరుకుంటున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. వీటి వలన మీరు జిమ్ కి వెళ్ళకపోయినప్పటికీ మీకు పొట్ట రాదు. ఇక టిప్స్ విషయానికి వస్తే మొదట మనం ఫుడ్ టిప్స్ గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే మనం తినడానికి వెజిటేబుల్స్ లేదా సీ ఫుడ్స్ వంటివి తీసుకోవడం మంచిది. అది మాత్రమే కాదు, మనం తినేటప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో వేసుకొని అది ఎక్కువైనా ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని తినేస్తుంటాం. కానీ అలా కాకుండా తక్కువ అయినా ఎక్కువ సార్లు వేసుకొని ఫుడ్ని కావాల్సిన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్, మీకు బైక్ కానీ కార్ కానీ లేదా ఏదైనా వెహికల్ ఉన్నప్పటికీ దాని మీదనే ఎప్పటికీ ప్రయాణం చేయకుండా రోజులో కనీసం 1 నుండి 3 కిలోమీటర్ల పైన దూరం వరకు నడవడానికి ప్రయత్నించండి. ఇలా మీరు ఎంత ఎక్కువ దూరం నడిస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది. నడిస్తే ఉపయోగం అని చెప్పేసి రోజు కిలోమీటర్ల కొద్దీ నడిచేస్తే తెల్లారేసరికి కాలు నొప్పులు రావడం తప్పనిసరి. కాబట్టి రోజు కేవలం 1 లేదా 2 కిలోమీటర్లు నడిచినా కానీ అది రెగ్యులర్ గా అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ని కూడా తాగకుండా గ్రీన్ టీ, హెర్బల్ టీ, వాటర్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మీకు పొట్ట వచ్చే ఛాన్స్ 90% వరకు తగ్గిపోతుంది. కాబట్టి జిమ్ కి వెళ్ళకపోయినప్పటికీ పొట్ట రాకూడదు అనుకునే వారికి ఈ విషయాలు ఖచ్చితంగా పాటించండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.